హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా వన్ పీస్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. సో మనకు కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే అతుకులు వస్తాయి కదా. సో ఆ అతుకులను ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో అనమాట. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరన్నా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా షేప్ బెల్ట్లలో ఎలా అతుకులు అనేటివి పడుతున్నాయో. షేప్ బెల్ట్లు అతుకులు పడ్డాయి, అలాగే ఫ్రంట్ పీస్ కూడా అతుకులు పడ్డాయి. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఆల్రెడీ నేను నా ముందు వీడియోలో అప్లోడ్ చేసి పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. కటింగ్ చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. చూడండి, షేప్ బెల్ట్ అనేవి మనకు 2 సైడ్స్ ఉంటాయి, 2 ఉంటాయి కదా. కానీ ఒక షేప్ బెల్ట్కి ఇక్కడ చివరలో చిన్న అతుకు అనేది వచ్చింది. కటింగ్ చేసేటప్పుడు అక్కడ తక్కువ పడింది అనమాట, తక్కువ వచ్చింది. కానీ మనం ఏం చేయలేం కదా, ఖచ్చితంగా అతుకు అనేది వేయాల్సిందే. ఇక్కడ చిన్న అతుకు వచ్చింది, ఆ అతుకు మనకు ఫ్రంట్ సైడ్ కనిపించకుండా బ్యాక్ సైడ్ పెట్టేయాలని అనుకున్నాను అనమాట. 2 షేప్ బెల్ట్లను ఇలాగే అతికించేసి ఇంకొక సైడ్ షేప్ బెల్ట్ అనేది నిటారుగా తక్కువ వచ్చేసాయి అనమాట. ఇక్కడైతే ఒక సైడ్కి ఇలా అతుకు పడింది, ఇంకొక షేప్ బెల్ట్ అయితే మొత్తానికి అతుకు సైడ్ జాయింట్ల దగ్గర నిటారుగా అతుకు అనేది పడింది. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుందని దీన్ని వెనుక సైడ్ వచ్చే విధంగా షేప్ బెల్ట్ అయితే వెనుకకు వచ్చే విధంగా పెట్టాలని చూస్తున్నాను. సో చూడండి, ఇలా చిన్న అతుకు అనేది పడింది. ఇంకొక సైడ్ మనం ఎప్పుడైనా షేప్ బెల్ట్లను ఇలా ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం షేప్ బెల్ట్ అనేది అతుకు వచ్చిన తర్వాత అతుకు అనేది లోపలికి ఉండాలి. బయట సైడ్ అతుకు అనేది ఉన్నదనుకో మనకు చూడడానికి కూడా గలీజ్గా ఉంటుందన్నమాట. సో చూడండి, ఇలా రివర్స్గా పెట్టుకోవాలి. 2 సైడ్స్ అతుకులు అనేటివి ఆపోజిట్లో పెట్టేసి చూడండి, ఇలా అయితే సెట్ చేసుకొని నీట్గా కిందికి ఒక పాదం మందం 1/2 ఇంచ్ గ్యాప్తో. సో క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి పాదం మందం గ్యాప్తోనే నేను కిందికి స్టిచ్చింగ్ అనేది వేసాను అనమాట. క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వేస్తుంటాను అనమాట. సో చూడండి, కొంచెం పెద్ద సైజు వాళ్ళకు అడ్జస్ట్ చేసుకొని అతుకులు వేసి బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు, దాంట్లో ఏం సందేహం లేదు. సో కటింగ్ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. షేప్ బెల్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. చూడండి, మనకు స్టిచ్చింగ్ వచ్చిందేమో వెనక సైడ్ ఉంటుంది. ఇలా అయితే 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఫ్రంట్ పీస్లో అతుకు అనేది వెయ్యాలి. ఎలా వెయ్యాలి చూడండి, సైడ్ జాయింట్లో బ్యాక్ పార్ట్కి ఇలా కరెక్ట్గా పెట్టేసి చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇంత అతుకు అనేది పడింది. కరెక్ట్ అతుకు అనేది ఎలా కట్ చేయాలనేది చూడండి. ఇలా వీడియోలో పిన్ పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేస్తే అతుకు అనేది మనకు కరెక్ట్గా కట్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. బ్యాక్ పార్ట్ నేను అందుకే ఇలా పెట్టేసుకున్నాను. సో లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకొని అతుకులు అనేటివి వేసేయాలి. 2 సైడ్స్ మనం ఒకే సైడ్ అతుకు వేసామంటే మళ్ళీ ఒకే సైడ్ అతుకు అనేది ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, అతుకులు అనేటివి మనకు లోపల సైడ్ ఉండాలి కాబట్టి అది ఒకసారి చూసుకోవాలన్నమాట. 1కి 2 సార్లు అతుకులు అనేటివి ఫ్రంట్ వస్తున్నాయా, బ్యాక్ వస్తున్నాయా, లెఫ్ట్ ఉందా, రైట్ ఉందా అనేది చూసుకొని ఒకసారి ఇలా అతుకు వేసిన తర్వాత క్లాత్ అటు సైడ్ మలిపేసి దానిపై నుంచి స్టిచ్ వేయాలి. కింద ఉన్న అతుకు క్లాత్ అనేది దానిపైన స్టిచ్ పడాలి కంపల్సరీ. అలా అయితేనే అతుకు అనేది స్టిఫ్గా ఉంటుంది. చూడండి, 2 సైడ్స్ నేనైతే ఫ్రంట్ పీస్ ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకొని ఇక్కడ నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసి ఫ్రంట్ డాట్స్ అనేటివి ఇక్కడ షోల్డర్ నుంచి నిటారుగా ఇక్కడ 1/2 ఇంచు కరెక్ట్గా చంక డౌన్ దగ్గర నుంచి 3 డాట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి 3 డాట్స్ ఉన్నాయి. సో ఇంకో క్లాత్ పైన కూడా ఇంకో సైడ్ కరెక్ట్గా అదే ప్లేస్లో మనకు డాట్స్ అనేటివి పడడానికి దాని మీద పెట్టేసి రఫ్ చేసేస్తే అచ్చు అనేది పడుతుంది కదా. సో ఈజీగా 2 సైడ్స్ ఒకే ప్లేస్లో మనకు డాట్స్ అనేటివి వచ్చేస్తాయి. సో చాలామంది ఖర్చులు అనేటివి కత్తెరతోటి ఆ మూలకి ఇలా చిన్న ఖర్చు పెట్టుకుంటారు. సో నేను అలా పెట్టాను, చాక్ పీస్ తోటి మంచిగా డాట్ వేసేసి సైడ్స్ ఒకే ప్లేస్లో రావడానికి ట్రై చేస్తాను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా ఫ్రంట్ డాట్స్ షేప్ అనేది. మొత్తం 3 టక్స్ అనేటివి ఉన్నాయి, 4th టక్స్ లేదు. సో 4th టక్స్ మన కస్టమర్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనము 4th టక్స్ వాళ్ళ కొలత బ్లౌజ్లో ఉంటే వేయచ్చు.
ఒక్కొక్కరు ఉన్నా కానీ ఫోర్త్ టక్స్ వేయకండి అని అడుగుతారు. వాళ్ళ ఇష్టానికి బట్టి మనము ఈ డాట్స్ అనేటివి పెట్టాలి. చూడండి కరెక్ట్గా డాట్స్ అనేటివి నీట్గా వచ్చేసాయి. ఒకసారి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తోటి హుక్స్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకోవాలన్నమాట. సో అలా చూసుకున్నాక షేప్ బెల్ట్ చూడండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఈ షేప్ బెల్ట్ ఇలా మలిచేసుకొని దాని మధ్యలో ఈ ఫ్రంట్ పార్ట్ని మనము ఇలా చుట్టగా చుట్టేసి కుట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు క్రాస్లో పెట్టుకోవాలి. 2 డాట్స్ ఒకే విధంగా కలవాలంటే ఇలా పెట్టుకోవద్దు, ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి ఇక్కడున్న షేప్ బెల్ట్ ఇలా మలిచేసి మొత్తం 3 క్లాతులు ఒకే ప్లేస్లో ఉండే విధంగా లాగద్దు. మిడిల్లోది మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్లో ఉంటుంది కదా, లాగద్దు అనమాట. ఏ క్లాత్ని కూడా లాగకుండా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసేసేయాలి. చూడండి మనకు షేప్ బెల్ట్లు అటాచ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను కదా కిందికి, ఆ స్టిచ్ అనేది కింది సైడ్ వెనుక సైడ్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లోపల నుంచి తీసేసి ఇక్కడ పైనుంచి మనకి ఎక్కడైతే అతుకు వేసామో దానిపైనుంచి ఇంకొక స్టిచ్ వేసేస్తే బెల్ట్లు అటాచింగ్ అనేది నీట్గా లోడింగ్ పద్ధతిలో కుట్లు అనేటివి బయట కనిపించకుండా ఇలా అయితే నీట్గా వచ్చేస్తుంది. సో చూడండి వెనుక సైడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటే క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూడండి నీట్గా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా మంచిగా పర్చేసుకొని చుట్టగా చుట్టేసుకోవాలి. ఇదే మెథడ్ మనం లైనింగ్ పీస్కి కూడా లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఇలాగే మనము స్టిచ్ చేసుకోవాలి. సో నేను నేర్చుకున్న దాన్ని బట్టి అయితే షేప్ బెల్ట్లు ఇలాగే అటాచ్ చేయడం మంచిగా ఉంటుందన్నమాట. మిడిల్లో ఉన్న టక్స్ అనేది ఒక చిన్నగా మలిపేసుకొని పైకి పెట్టేసుకొని ఇలా అయితే నీట్గా స్టిచ్ వేసేసుకొని లోపల నుంచి ఇలా తీసేయాలి. తీసేసి దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, నేను స్టార్టింగ్ కుట్టింది అటు సైడ్ వేసి కుట్టాను. ఇప్పుడు ఇదేమో ఇలా ఇలా పెట్టేసి మన కింది సైడ్ కూడా క్లాత్ అనేది ఈ స్టిచ్కి లోపలికి పైకి వెళ్ళిపోకుండా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 చూడండి కొలత బ్లౌజ్ పెట్టేసి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నాను. మనకి ఇక్కడ కాలర్ దగ్గర నేనైతే కొంచెం కట్ చేశాను చూడండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎక్కువ కిందికి నడుము పట్టి పెట్టాలి కదా, సో నడుము పట్టి పెట్టే ముందు టక్స్ అనేటివి ఇచ్చేస్తాను. షేప్ బెల్ట్ ఈ షోల్డర్కి నిటారుగా మిడిల్లో ఇలా కొలత బ్లౌజ్కి టక్స్ అనేటివి ఎంత హైట్ ఉన్నాయో అంత హైట్ మార్కింగ్ వేసేసుకొని కింద 1/2 ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, సో ఆ 1/2 ఇంచ్ వదిలేసుకొని ఈ బ్యాక్ టక్స్ అనేటివి పొడవు డిసైడ్ చేసుకొని మనము కొలత బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలా హైట్ అనేది చూసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కిందికి నడుము పట్టి పెడతాం కదా, మనకు బ్లౌజ్లో కూర ఉంటుంది చూడండి, అది పైకి మలిచేసి హెమ్మింగ్ చేస్తాం కదా. ఒకసారి మనము బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లు ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లు కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా ఉన్నాయా లేదా. సో నేను ఇక్కడ అతుకు వేసాను చూడండి, అది కొంచెం హైట్లో వచ్చేసింది. సో హైట్ రావడం వల్ల నేను కొంచెం ఎక్స్ట్రా పైకి కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసి తర్వాత ఇక్కడ మనకు బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కూరాలు ఉంటాయి చూడండి, ఆ కూరాలను అతుకు అనేది అతికించేసి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. సో కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో నడుం పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. నడుం పట్టి స్టిచ్ చేసిన తర్వాత మనము ఇక్కడ బ్యాక్ టక్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ ఈ నడుం పట్టీని చిన్నగా కుచ్చు అనేది పెట్టాలన్నమాట. ఆ బ్యాక్ టక్స్ మనం ఎంత సైజులో కుచ్చు అనేది ఉందో అలా కుచ్చు పెట్టుకుంటే మనకు ఈ నడుం పట్టి అనేది వెనకకు మలిపేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా, అప్పుడు మనకు కిందికి నడుము సైజు చిన్నగా ఉంటుంది, పైకి చెస్ట్ వల్ల ఎక్కువ ఉంటుందన్నమాట. సో చూడండి ఇలా క్రాస్లో వెళ్తుందన్నమాట పైకి. సో క్లాత్ అనేది మనకు సరిపోవడానికి అలాగే కరెక్ట్గా స్టిఫ్గా కూర్చోవడానికి అక్కడ కుచ్చు అనేది కంపల్సరీ పెట్టాలి. నడుము బ్యాక్ గల్లకు అలాగే హెమ్మింగ్ ఎలా చేస్తామో దీనికి కూడా అలాగే ఇలా దూరం కుట్టు వేసేసి హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
షేప్ బెల్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, హుక్స్ అయితే కుట్టలేదు. ఇక్కడ గల్ల దగ్గర కొంచెం పాదమందం పైకి కట్ చేశాను, ఎందుకంటే మనకు హుక్స్ అనేటివి స్టిఫ్గా ఉండడానికి, జారిపోకుండా ఉండడానికి. మనకి ఎప్పుడైనా హుక్స్ పార్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ మలిచేసుకుంటాము, కాజా పార్ట్ ఏమో బ్యాక్ నుంచి ఫ్రంట్కి మలుచుకుంటాం అనమాట. సో క్లాత్ అనేది నేను ఈ హుక్స్ పార్ట్ కూడా క్లాత్ అనేది మనకు అతుకు అనేది పడుతుంది. చూడండి, మనకు కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఎన్ని అతుకులు పడతాయి, కానీ మనం కస్టమర్కి వాళ్ళ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టించామంటే మళ్ళీ మనకే ఇవ్వడానికి ఇష్టపడతారనమాట. సో ఒక్కొక్కరు క్లాత్ అనేది పెద్దగా కావాలి, అతుకులు పడతాయి, మాతోటి కాదు అని అంటారు. సో అలా వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా మనము లేదు అతుకు పడుతుంది కుట్టమంటే కుడతాను, లేదంటే లేదని ముందే చెప్పేసుకోవాలన్నమాట. వాళ్ళు ఓకే అంటే మనం అతుకులు వేసి క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న అతుకులు అక్కడక్కడ మీరు స్టార్టింగ్ నుంచి చూసారు కదా, అలా చిన్న చిన్న అతుకులు అనేటివి పడతాయి. సో చూడండి, హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసేసుకొని ఒక పాదం మందం గ్యాప్తో కాజాల కోసం ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నాను. కరెక్ట్గా వచ్చిందనమాట. మనం కట్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకుంటే మనకు ఏది కూడా ఎక్కువ తక్కువలు రాదు. చూడండి, నా దగ్గర క్లాత్ అనేది సరిపోకపోతే సేమ్ అదే కలర్ క్లాత్ అనేది నా దగ్గర ఉంటే నేను ఇలా తీసుకున్నాను అనమాట. హుక్స్ పార్ట్ లోపలికి మలిచేస్తాం కాబట్టి అంత ఈ క్లాత్ అనేది ఏర్పడదు కదా. సో ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని స్టిఫ్గా హుక్స్ పార్ట్ అయితే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్, 2 సైడ్లు 1 ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడైతే షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా స్టార్టింగ్లో ఇలా చిన్నగా రఫ్ ఇచ్చేసుకొని చివరలో కూడా చిన్నగా రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా రఫ్ ఇచ్చేసి ఇంకో సైడ్ కూడా ఇలా రఫ్ ఇచ్చేసి 2 సైడ్స్ 2 సార్లు స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను 2 సార్లు స్టిచ్ వేసిన తర్వాత చివరలో కూడా ఒక స్టిచ్ వేస్తాను, ఎందుకంటే మనకు ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి ఆ క్లాత్ అనేది విడివిడి కాకుండా ఉండడానికి ఇలా స్టిచ్ వేస్తాను. సో హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి కూడా మనకు చేతి పట్టి అనేది పడుతుంది. వేరే క్లాత్ నా దగ్గర కలర్ ఉంది, కూర ఉన్న క్లాత్ అనేది ఉందన్నమాట. సో మంచిగా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక కొంచెం ఈ చేతు కింది పొడవుకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి 2 అతుకులు అనేటివి 2 సైడ్స్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని అతుకులు పడ్డాయో. మనం మామూలుగా ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టిన అంత టైం తీసుకుంటుందన్నమాట. కొంచెం ఎక్కువ సైజు ఉన్నవాళ్ళు ఒక క్లాత్ తెచ్చి అతుకులు పడ్డా సరే కుట్టండి అంటే కుడతాం, కానీ మనం వాళ్ళకి ఏం చేయాలంటే మనం మామూలుగా కుట్టిన దానికి అతుకులు పడుతున్నాయి కాబట్టి మనం కొంచెం రేట్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో మనం చేసిన కష్టానికి మనకు డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటున్నాం కదా, వర్క్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాం. సో అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మన కష్టాన్ని. మామూలు 1 పీస్ బ్లౌజ్కి తీసుకునే అంత రేటు కంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి, కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. దీని వెనకకు మలిచేసి దూరం కుట్టు అనేది వేయాలన్నమాట. దూరం కుట్టు వేసి హెమ్మింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి, ఇలా మనకు హ్యాండ్స్ ఎప్పుడు 1 పీస్ బ్లౌజ్లో కూర ఉన్నదేమో నేను కట్ చేయలేదు కదా. సో ఒక్కొక్కరు హ్యాండ్స్లో కూర ఉన్నది కట్ చేస్తారు. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అసలు హ్యాండ్స్లో చంక పేలికలు అనేటివి పడలేవన్నమాట. సైడ్ జాయింట్లో చంక పేలికలు పడకుండా స్టిచ్ చేశాను కాబట్టి ఇక్కడ కూర అనేది రాదు. సో వేరే క్లాత్ నుంచి తీసుకొని ఇలా అయితే స్టిచ్ వేస్తున్నాను. చూడండి, 2 హ్యాండ్స్
ఇలా దూరం కుట్టు అయితే స్టిచ్చింగ్ వేసేసి నీట్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసాక కిందికి పట్టి హ్యాండ్ పట్టి వేసాను కదా, ఇట్లా ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని ఇలా 4 పీసెస్ 4 సైడ్స్ మలిచేసుకొని పెట్టుకోవాలి. నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చంక డౌన్ అనేది కట్ చేయలేదు, చూస్తున్నారు కదా. ఇలా 4గా మలిచేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. చివరన ఇలా మిడిల్లో డాట్ పెట్టేసుకొని చంక డౌన్ అనేది కట్ చేయాలి. ఇలా కట్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. 2 సైడ్స్ హ్యాండ్ 2 పీసెసే కట్ చేయాలి. చూడండి చంక డౌన్ ఇలా కట్ చేశాక నేను హ్యాండ్స్ అనేటివి రెడీ చేస్తున్నాను. ఈ చంక డౌన్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా చూసుకొని ఇలా మనం మిడిల్ డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్కి 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక చివరలకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక చివరలకు వెళ్ళేసి ఎండ్ చేసేసి దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకొక చివరలకు వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేయండి. ఇలా స్టిచ్చింగ్ వేశాక ఇంకొక స్టిచ్చింగ్ కూడా వెయ్యాలి. చాలామంది మిడిల్లో నుంచే స్టార్ట్ చేస్తారు. సో మిడిల్లో నుంచి స్టార్ట్ చేశాక ఇంకో సైడ్కి ఈ బ్లౌజ్ని మొత్తం ఇంకొక సైడ్ ఈ మన కుడి చేతి సైడ్ అనేది తిప్పేసి వేస్తారనమాట. సో నేను అలా కాకుండా ఇలా రివర్స్ చేసి స్టిచ్ వేసి దానిపై నుంచి ఇంకో స్టిచ్ అనేది వేస్తాను. చూడండి 2 హ్యాండ్స్ రెడీ చేశాక నేనైతే వీడియో చూపిస్తాను. 2 హ్యాండ్స్ రెడీ చేశాక నేనైతే వీడియో చూస్తున్నాను. గల్ల పట్టికి కోసం హెమ్మింగ్ అనేది క్రాస్ పీస్ క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసి కుట్టేసుకున్నాను. కరెక్ట్ మన గల్ల రౌండ్ ఎంత ఉంటుందో అంత ఇక్కడ గల్ల స్టార్టింగ్ నుంచి క్లాత్ అనేది మలిపేసి 1/2 ఇంచ్ గ్యాప్తో క్రాస్ పీస్ క్లాత్ అనేది నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా, అలా రెడీ చేసుకొని పెట్టుకోండి. చూడండి క్లాత్ వేరేదనమాట. సో మనకు దీంట్లో కరెక్ట్ క్లాత్ అనేది మిగలలేదు కాబట్టి నేనైతే వేరే క్లాత్ని చూస్ చేసుకున్నాను. సో ఎక్కువ సైజు కదా, మనకు ఎక్కడ అన్నీ వస్తాయి, అన్నీ రావు. సో అన్నీ రాకున్నా సరే కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేసి అతుకులు వేసి కుట్టేసేయండి అని అన్న వాళ్ళకు మనం ఇలా కుట్టేయచ్చు అనమాట. మనకు వచ్చే కస్టమర్స్ చాలా రకాలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు కుట్టిస్తే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అవుతుందన్నమాట. సో చూడండి చిన్న క్లాత్ సరిపోకున్నా కానీ వీళ్ళు కుట్టారు అన్నట్టు ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఈ క్లాత్లో నా సైజు కుట్టరు కానీ ఈమె కుట్టించింది అనే దాని అలా కూడా అంటారనమాట. సో వాళ్ళు ఇలా కుట్టడం వాళ్ళకు నచ్చితే మనం కుట్టేసేయచ్చు. చూడండి మొత్తం చేతు పట్టీలు వెనక హుక్స్ పట్టీలు అవన్నీ వేరే క్లాత్ తోటి పెట్టాను కదా, సో దానికి మనము కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేసేస్తే సెట్ అయిపోతుంది. చూడండి ఇలా స్టిచ్ వేసాక ఈ క్లాత్ని అటు సైడ్ మలిపేసి దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్ జాయింట్లు ఓన్లీ సైడ్ జాయింట్లు అనేటివి మిగిలిపోయాయి. సో ఇలా కుట్టేశాక దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. సో హెమ్మింగ్ చేసేసుకుంటే గల్లా అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సైడ్ జాయింట్లు చేయాలి కదా, సైడ్ జాయింట్ల కోసం మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సైడ్ జాయింట్లు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్లు అనేటివి చేయాలన్నమాట. సో హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను ఎంత హైట్ ఉన్నది. కాజా పార్ట్ మనకు ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, హుక్స్ పార్ట్ తక్కువ ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ నుంచి మనం సైడ్ జాయింట్లు స్టార్ట్ చేయాలి. హ్యాండ్స్ చేతి రౌండ్ చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. చంక రౌండ్ ఆర్మ్ లూజ్ అంటారు, చంక రౌండ్ కూడా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ వేసేసుకొని మనం సైడ్ జాయింట్లో అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకొని మంచిగా నీట్గా ఈ క్లాత్ అనేది పైకి ఉండే విధంగా చూసుకొని ఇక్కడ ఒకసారి తీసి చూసుకోవాలన్నమాట. మనకు ఆ 4 క్లాత్ ప్లస్ సింబల్ ఆకారంలో వస్తున్నాయా లేవా, కొంచెం ఎక్కువ తక్కువలు అయితే మీ స్టిచ్చింగ్ తప్పు పోయినట్టే అనమాట. సో అస్సలు ఎక్కువ తొక్కలు రావద్దు, కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలోనే జాయింట్ అనేది మనకు కుదరాలన్నమాట. అలా కుదిరితేనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా వచ్చినట్టు. లాస్ట్ స్టేజ్ అనమాట ఇది. కరెక్ట్గా ఉంటే మనకు బ్లౌజ్ మొత్తం మనకు కరెక్ట్గా వచ్చినట్టే.
చూడండి ఇక్కడ మంచిగా నీట్‌గా వీడియోలో చూస్తున్న విధంగా పాదం మందం గ్యాప్‌తో 3 స్టిచ్‌లు అయితే వేశాను. చివర్లో కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. సో, ఓవర్‌లాక్ మిషన్ లేదు కాబట్టి నేను చివర్లో కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. ఈ క్లాత్ అనేది మెత్తగా ఉంది కాబట్టి కుచ్చుకోదు. నేను కొంచెం కుచ్చుకుపోయే క్లాత్ అయితే లోపలికి మలిచేసి హెమ్మింగ్ ఓవర్‌లాక్ చేసే విధంగా లోడింగ్ పద్ధతిలో చేస్తాననమాట. సో, 2 సైడ్స్ మనం ఎప్పుడైనా ఇంకొక సైడ్ కుట్టిన దాన్ని ఈ సైడ్ డాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఒక సైడ్ కుట్టేసాను కదా, అదే కొలత ఇటు సైడ్ వేసేసుకొని మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. నీట్‌గా ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. నేను సైడ్ జాయింట్లో లైనింగ్ పీస్లో కొంచెం కుచ్చుకునే క్లాత్ అయితే ఏం చేస్తానంటే సైడ్ జాయింట్లు చివరలకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ లోపలికి మలిచేసి లోడింగ్ పద్ధతిలో స్టిచ్ వేస్తానన్నమాట. సో, నా ఛానల్లో చూడండి మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఈ క్లాత్ మెత్తగానే ఉంది కాబట్టి లోపలికి లోడింగ్ పద్ధతిలో మలపలేదనమాట. సో, మనకు వన్ పీసే బ్లౌజ్ కదా, ఎక్కువ వర్క్ మనకు అవసరమా అని ఇక్కడ చివరలో చిన్న ఒక స్టిచ్ అనేది వేసాను. చాలా ఈజీగా, నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. బ్లౌజ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూడండి చాలా నీట్‌గా అయితే బ్లౌజ్‌ని అయితే రెడీ చేశాను చూడండి. కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా, ఎంత బాగా వచ్చేసింది. నీట్‌గా ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుందన్నమాట. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. వన్ పీస్ బ్లౌజ్ నేర్చుకోవడం కొత్త వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇలా నేర్చుకుంటేనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.